కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం పుష్కర కాలువలోకి ఏలేరు నుంచి వరద కొనసాగుతుంది. వరద ఉధృతిలోని కృష్ణవరం బూరుగుపూడి గ్రామాల మధ్య పుష్కర కాలువ గట్లపై వరదకు పొంగిపొర్లుతుంది. రాత్రి నుంచి గట్లపై నుంచి నీరు పొర్లుతూ ఉండటంతో పుష్కర కాలువకు గండిపడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువకు గండిపడితే బురుగుపూడి గోనాడపాలెం గ్రామాల్లోని పంట పొలాలు నీటి మునిగిపోతాయని రైతులు చెబుతున్నారు. దీంతో గండిపడే ప్రదేశాన్ని ఇరిగేషన్ ఎస్సీ యేసుబాబు, ఈఈ శ్రీనివాసరావులు పరిశీలించారు. గండి కొట్టకుండా ఇసుక బస్తాలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ అనుకోని ఫ్లడ్ అంతా మనకి ఈ ఏలూరు రిజర్వాయర్ నుంచి దాదాపుగా నిన్న 29 టీఎంసీలు ఇవాళ 27,000 క్యూసెక్లు మార్నింగ్ ఉదయం నుంచి కిందకి రిలీజ్ చేస్తున్నారు. అయితే అక్కడున్న ఏలేరు రివర్ ఏదైతే ఉందో ఆ రివర్లోకి నీళ్లు ఇది తీసుకోకపోవడం వల్ల అక్కడి నుంచి బ్యాక్ వాటర్ మనకి మన రామవరం రెగ్యులేటర్ దగ్గర వెనక్కి వస్తుంది కెనాల్లో. అదే కాకుండా ఎక్కడైతే న్యాచురల్ స్ట్రీమ్స్ ఉన్నాయో ఆ న్యాచురల్ స్ట్రీమ్స్లోంచి నీళ్లు ఎక్కువగా అక్కడి నుంచి రివర్లోంచి సముద్రంలోకి వెళ్ళకపోవడం వల్ల అవన్నీ వెనక్కి వచ్చి లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ లో లయింగ్ ఏరియాస్లోకి అన్నింటికి నీళ్లు వస్తుంది. నీళ్ళు వచ్చి మన పుష్కర కెనాల్లోకి కంప్లీట్ మనం మీరు చూశారు కదా ఇప్పుడే ఎఫ్ఎస్ఎల్ కన్నా పైనకి వచ్చి కొన్ని చోట్ల కూడా టీబీఎల్ అంటే ట్యాంక్ బండ్ లెవెల్లో నీళ్లు ఉండటం వల్ల అది టాపప్ అయ్యి ఆ నీళ్ళన్నీ కూడా పొలాల్లోకి వెళ్తున్నాయి. ఏమైతే ఎక్కడైతే మనం ఇప్పుడు అరెస్ట్ చేయగలుగుతామో ఈ బ్రీచెస్ అన్నింటినీ వాటిని మీద కొద్దిగా మనకున్న అవైలబుల్గా ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇప్పుడు పూర్తి చేయమని చెప్పి మా వాళ్ళు పూర్తి చేయ పని పెట్టుకుంటున్నారు. మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం పుష్కర కాలువలోకి ఏలేరు నుంచి వరద కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ. ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక్కసారిగా ఏలేరు ప్రాజెక్టు ఒక్కసారిగా వాటర్ ఏవైతే ఉందో అంటే 24.5 క్యూసెక్ల వాటర్ ఏవైతే ఒకసారి రిలీజ్ చేశారో దాంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా ఒకసారిగా నీటి ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాలో ఉన్న ఒక పెద్దపాడు నియోజకవర్గం ఏలేశ్వరం అలాగే పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి ఏవైతే పెద్దాపురం నియోజకవర్గంలో మరోపక్క చిత్తూరు నియోజకవర్గం సంబంధించి మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఏవైతే ఉందో ఒక్కసారిగా ఏలేరు సంబంధించి ఏలేరు ఉద్రిక్తత పొంగడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతం అంతా నీటి మునిగే పరిస్థితి కనబడింది. మరొక చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలో కిర్లంపూడి మండలం గోపాలపట్నం గ్రామంలో ఒక్కసారిగా వరద నీరు భారీగా అయితే ఇళ్లకి చేరిన పరిస్థితి కనబడింది. అయితే ఒకసారిగా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతం అంతా నీటి ఉండడంతో అక్కడున్న తిమ్మాపురం ఏవైతే గోపాలపట్నం రాజుపాలెం ముక్కోలు వీరవరం గ్రామంలో కూడా మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా అయితే ముప్పుకైతే గురైంది. మరోపక్క ఏవైతే కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లు కూడా మృత్యువాత పడిన పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామంలో భారీగా ప్రవహిస్తున్న నీరు అధికంగా ఉండడంతో బ్రిడ్జి మీద కూడా నీరు రావడంతో ఇరువైపులా రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే గత 4 రోజులు చూసుకుంటే ఒక్కసారిగా ఏలేరు ప్రాజెక్టు ఒక్కసారిగా 24 క్యూసెక్లు నీరు వదలడంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా మొత్తం నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో వరదకు ముప్పైన పరిస్థితి కనబడింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్క తాడిపత్రి సమీపంలో ఉన్న గొర్రెగండి కాలువకు గండిపడడంతో అక్కడ పంట పొలాలంతా ఒక్కసారిగా నీటి మునిగిన పరిస్థితి కనబడింది. అయితే చుట్టుపక్కల ప్రాంతం అంతా ఏవైతే ఉందో పంట పొలాలు అయితే ఏవైతే ఒక పంట కాలువలుగా తయారైన పరిస్థితి కనబడితే అంటే సముద్రపు తలంపు దిశగా అయితే కనబడింది. అయితే ఇప్పటికే వేల ఎకరాలు ఒక్కసారిగా వరదకు గురవడంతో పక్క రైతాంగం అయితే పూర్తిగా లబోదీపమైన పరిస్థితి కనబడింది. ఇప్పటికే ఎకరానికి 20,000 పైబడి పెట్టుబడి పెట్టాము, మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక రైతాంగం అయితే లబోదీపమైన పరిస్థితి కనబడింది. మొత్తంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్న ఓ పక్క ప్రతిపాడు నియోజకవర్గం, మరో పక్క చిత్తూరు నియోజకవర్గం, జగ్గంపేట అలాగే పెద్దాపురం పిఠాపురం నియోజకవర్గం కూడా 4 నియోజకవర్గం కూడా ఇప్పటికే ముప్పుకు గురయ్యి చుట్టుపక్కల ప్రాంతం అంతా ఒక పక్క పంట పొలాలు గురైనవి, పంట పొలాలు ముప్పుకు గురైనవి. మరో పక్క చూసుకుంటే ఏవైతే లోతట్టు ప్రాంతం ఉందో లోతట్టు ప్రాంతం కూడా పూర్తిగా ముప్పుకు గురైన పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పక్క పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఒక పక్క వారికి అందరికీ భరోసా ఇచ్చిన నేపథ్యంలో అంటే ఏవైతే ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే దానిపై శాశ్వత పరిష్కార మార్గం చూస్తాము. ఇక ముందు ఇలా అయ్యే దిశగా అయితే మేము ఇలా అవ్వకుండా ఓ పక్క ప్రభుత్వం నుంచి అడుగులు వేస్తామని చెప్పి ఓ పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇచ్చే నేపథ్యంలో అంటే ప్రతిసారి ఏవైతే ఏలేరు ప్రాజెక్టు ఒక్కసారిగా ఉప్పొంగడంతో చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే
మొత్తం పూర్తిగా ముంపుకు గురవుతున్నాయి. పంట పొలాలు పూర్తిగా నష్టపోతున్నాయని చెప్పి ఒక పక్క రైతాంగం లోబజేయమన్నారు. మరోపక్క చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో వారికి భరోసా ఇచ్చిన నేపథ్యంలో అంటే ఏవైతే దానికి సంబంధించి ఒక పక్క పిఠాపురం నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల ప్రాంతం అంతా ముంపుకు గురవుతుంది ఏలేరు ప్రాజెక్టు సంబంధించి. దీనిపై శాశ్వత పరిష్కార మార్గంగా ఒక పక్క అడుగులు వేస్తామని చెప్పి ఇప్పటికే అధికారులతో అయితే సమీక్ష కూడా నిర్వహించిన పరిస్థితి కనబడింది. అయితే దీనిపై సంబంధించి ఒక పక్క ఏదైతే జిల్లా కలెక్టర్ షణ్ముఖ్ మోహన్ అయితే ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని పూర్తిగా భద్రతా చర్యలు చేపట్టారు. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్క ఏవైతే గిరిజన ప్రాంతం ఏవైతే ఉందో గిరిజన ప్రాంతంలో కూడా మందులు అలాగే ఒక పక్క నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అయితే పూర్తిగా ప్రతిష్టంగా అక్కడ ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడదు. అయితే ఇప్పటికే మండల స్థాయి అధికారులని వీఆర్ఓలను కూడా అలాగే సచివాలయ సిబ్బందిని ఎటువంటి ఇబ్బంది ప్రజానీకానికి ఇబ్బంది చేయకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పూర్తి భద్రతా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.